ఈ సమయమందు యూదా వ్రాసిన పత్రికను గూర్చిన సమాచారం తెలుసుకుందాం. యూదా యొక్క ప్రత్యేకత. సత్యం నుంచి, సత్యమైన బోధ నుంచి వేరు చేసే అబద్ధ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి ఈ పత్రిక క్రైస్తవులను గట్టిగా హెచ్చరిస్తుంది. యూదు లేఖనాల్లోని అనగా పాత నిబంధన అనేక దృష్టాంతాలను ఈ పత్రికల్లో రచయిత ఎత్తి చూపుతాడు. బైబిల్లో చేర్చని యూదు సాహిత్యం నుంచి కూడా 2 దృష్టాంతాలను, మోషే శరీరం, హానోకు ప్రవచనం ఈ పత్రిక ఎత్తి చూపుతుంది. కొన్ని ప్రవచనాలు 4వ అధ్యాయం 16వ వచనం. యూదా పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 16 వచనములు. యూదా రచనావశ్యకత. క్రీస్తు విశ్వాసుల్లోకి రహస్యంగా చొరబడి భక్తిగల వారమని తమ గురించి చెప్పుకొనే భక్తిహీనుల గురించి రచయిత ప్రస్తావిస్తున్నాడు. దేవుడు మనుషులను ప్రేమిస్తూ వారి పాపాలను క్షమిస్తుంటాడు. కాబట్టి తాము అనైతికంగా జీవించినా పర్వాలేదని ఈ భక్తిహీనుల వాదన. యేసు క్రీస్తే ప్రభువు అనే సత్యాన్ని సహితం వారు త్రోసిపుచ్చారు. భక్తిహీనుల బోధ నుంచి తమ విశ్వాసాన్ని కాపాడుకోవాలని క్రైస్తవులను హెచ్చరిస్తూ రచయిత ఈ పత్రిక రాశాడు. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు క్రైస్తవులు నైతిక విలువలతో జీవిస్తూ క్రీస్తుకు నమ్మకస్తులుగా ఉండాలి. అంటే పాపాన్ని విడిచిపెట్టి సందేహపడే వారి సందేహాలను తీరుస్తూ రక్షణ పొందవలసి ఉన్నవారిని రక్షించడమని అర్థం. యూదా పూర్వకథ. ఈ క్లుప్త పత్రిక రచయిత యూదా అని చెబుతుంటారు. యాకోబు 12 కుమారుల్లో యూదా ఒకడు. ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనం. రాజైన దావీదు, యేసు కూడా యూదా గోత్రానికి చెందిన వారే. లూకా సువార్త 3వ అధ్యాయం 33వ వచనం. సువార్తల ప్రకారం యాకోబు, యూదా యేసు సహోదరులు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. మార్క్ సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. యెరూషలేములోని ఆది సంఘంలో యాకోబు పెద్ద. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 13వ వచనం. గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పాలస్తీనాలో తొలితరం క్రైస్తవులకు కూడా యూదా ఒక పెద్ద అయ్యుండవచ్చు. ఈ పత్రిక తొలి పాఠకులు ఎవరో స్పష్టంగా తెలియదు. యూదు లేఖనాలతో అనగా పాత నిబంధన బాగా పరిచయం ఉన్న యూదు క్రైస్తవులనుద్దేశించి రచయిత ఈ పత్రికను రాసి ఉండవచ్చు. లేక కొందరు పండితులు సూచిస్తున్నట్లుగా యేసు సోదరులైన యాకోబు, యూదాల మరణానంతరం ఈ పత్రికను యూదా పేరు మీద మరెవరైనా రాసి ఉండవచ్చు. అయితే పత్రిక రచనా శైలిని, సందర్భాన్ని బట్టి ఈ పత్రిక రచన కాలం తొలి క్రైస్తవ తరం తర్వాతనేనని కొందరి పండితుల అభిప్రాయం. యూదా నిర్మాణం. ఈ పత్రిక ప్రధాన భాగాలు: శుభవచనం, విజ్ఞాపన 1-2 వచనాలు, అబద్ధ బోధకుల బారి నుంచి విశ్వాసాన్ని కాపాడుకొనడం 3 నుండి 25 వచనములు.